జగన్ మీదన వ్యతిరేకత వీళ్ళు సృష్టిస్తామనుకున్న రూట్లో అవ్వట్ల. మీకు భావోద్వేగభరితమైన అంశాల మీద ఎప్పుడైనా వస్తుంది తప్పించి ఆర్థిక అంశాల ప్రాతిపదికన వ్యతిరేకతలు పెద్దగా రావు. మీకు తెలంగాణలో 2% ఓట్ల తేడాతో వచ్చింది. ఒక సైకలాజికల్ గేమ్తో ఓడిపోతున్నారు అన్న ఒక మైండ్ గేమ్ ద్వారా సాధించగలిగారు. ఇక్కడ కూడా అట్లా అయితేనే సాధ్యం, అంతే తప్పించి తీవ్ర వ్యతిరేకత ఏం లేదు. వ్యతిరేకత లేదంట్లా, తీవ్ర వ్యతిరేకత లేదు. రెండవది, జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది బాబుకు అనుకూలత లేదు. జగన్ వద్దు అనుకునేవాడు బాబు కావాలనుకోవట్లా. అసలు లాజిక్ ఇది. జగన్ వద్దు అనుకుంటున్న వ్యక్తులేమి బాబు కావాలని కోరుకోవట్లా. కాబట్టి అక్కడ వీళ్ళకి పాజిటివ్ అవ్వట్లా. అందుకోసం తను కాకుండా మధ్యలో పవన్ కళ్యాణ్ బీజేపీని తెచ్చుకుంటోంది. బాబు ఎందుకు వీళ్ళందరినీ పెట్టుకుంటోంది? తనని చూసి నమ్మట్లా జనం. వాళ్ళని చూసైనా నమ్మండి నన్ను, వాళ్ళు నా వెనకాల ఉన్నారు కాబట్టి నేను చేస్తాను అని చెప్పేటువంటి పని మీద ఉన్నాడు ఆయన చంద్రబాబు గారు. ఇంకొకటి ఏంటంటే జాతీయ ఇంపాక్ట్ అన్నటువంటి దాని మీదన ఒకటి, రెండవది ఈ 2014 కాంబినేషన్ రిపీట్ అన్నది ఒకటి. తర్వాత ఇప్పుడు ఇంకొకటి యూటర్న్లో ఎక్కడ మైనస్ ఉందంటే జగన్ది ఇస్తానన్న సంక్షేమ పథకాలన్నీ ఇప్పటిదాకా అవన్నీ దోపిడీ, లేకపోతే శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు మిడిల్ క్లాస్ లో మార్పు వచ్చింది. వీళ్ళు వస్తే ఇంకొంచెం నాశనం చేస్తారు కదా, బస్సులు ఫ్రీ. పక్కన చూస్తున్నారు కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. చూశాక ఇక్కడ రేపు పొద్దు నుంచి మనం నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు బస్సుల్లో. అది కోరుకుంటారు ఇక్కడ జనం. ఇవాళ కంఫర్టబుల్ గా కూర్చున్నాడు, రేపటి నుంచి మనం కొట్టుకు సర్దాం అనుకుంటాడా? సంక్షేమం విచ్చలవిడితనం అయింది అక్కడ. ఇక్కడ జగన్ ఇస్తున్నది విచ్చలవిడితనం కాల. 10,000 రూపాయలు తీసుకుంటాం వల్ల కూలీ రేటు పెరిగి ఉండొచ్చును కానీ విచ్చలవిడితనంగా ఏం లేదు. డిమాండ్ పెరిగింది.